హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి రెసిపీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఫ్యామిలీతో కలిసి 3 బ్యూటిఫుల్ టెంపుల్స్ని విజిట్ చేయబోతున్నాం. ఫస్ట్ టెంపుల్ పెంజెల్లా పద్మనాభ స్వామి టెంపుల్. హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది ఈ టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్ని విజిట్ చేయడం. ఇక్కడున్న పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిశారు. గుడిని 2 to 3 years బ్యాకే రినోవేట్ చేశారు. అండ్ ఇక్కడున్న స్వామిని కోరిన కోరికలు తీరుస్తారంట. గుడి ఇంకా గుడి చుట్టూ ఉన్న ఈ గ్రీనరీ చాలా బాగుంది. ఈ టెంపుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ చూపించినట్టు ఈ స్వామియే స్వయంభూగా వెలిశారు. స్వామిని చూస్తే చాలా ప్లెజెంట్ ఫీలింగ్. ఇంకా మేమైతే అందరం అర్చన కూడా చేయించుకున్నాము. మీలో ఎంతమందికి వీకెండ్లో టెంపుల్ విజిట్ చేయడం చాలా ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. నాకే కాదు, ఈ వీడియోలో కనిపించే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టెంపుల్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం. టెంపుల్ ముందు ఇలా ఒక చిన్న పార్క్ ఉంది. మేము టిఫిన్ చేయని వాళ్ళం ఇక్కడ కూర్చొని టిఫిన్ చేసేసాము. నేను ఇక్కడ మ్యాంగోస్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో గుడి ముందు బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. మేము బ్యాంగిల్స్ తీసుకున్నాము. మీకు ఈ అలవాటు ఉందా గుడి దగ్గర బ్యాంగిల్స్ని తీసుకోవడం? నెక్స్ట్ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. పెంజెల్లా పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి 16 కిలోమీటర్స్లో శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహేశ్వరంలో ఉంది. ఈ టెంపుల్ని కూడా నేను విజిట్ చేయడం ఫస్ట్ టైం. గుడి ఎంట్రన్స్లోనే ఇలా చాలా అందంగా నాగదేవతలు ఉన్నారు. గుడి మధ్యాహ్నం 12:30కి క్లోజ్ చేస్తారు. అందుకే మేమందరం హడావిడిగా వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మధ్యలో టెంపుల్ ఉంటుంది, చుట్టూ కూడా శివలింగాలు ఉంటాయన్నమాట. టెంపుల్ చుట్టూ గుడిలో ఉన్న శివలింగం చాలా బాగుండే. అండ్ పూజారి మనతోటే శివలింగాలకి అభిషేకం చేస్తారు. ఈ గుడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లంచ్ చేసిన తర్వాత థర్డ్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. థర్డ్ టెంపుల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ టెంపుల్ నేను విజిట్ చేయడం థర్డ్ టైం. ఈ టెంపుల్ నాకు చాలా ఇష్టం. గుడి లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి వీడియోస్ ఏం తీయలేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ మా ఛానల్ చిట్టి రెసిపీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్.